రంగనాథ్ వ్యవహార శైలి ఏమాత్రం బాలేదు. కోర్టును ధిక్కరించడం క్షమించరా అనే విషయం ప్రజల మెప్పు కోసం పబ్లిసిటీ స్టంట్స్ చేసుకోండి, కానీ న్యాయస్థానాలతో పెట్టుకోవద్దు. హైడ్రా కమిషనర్పై ఆగ్రహించిన హైకోర్టు బతుకమ్మ కుంట విషయంలో అసంతృప్తి, ఈ నెల 30న కౌంటర్ సమర్పించాలని ఆదేశం. చూద్దాం. అయితే రంగనాథ్ గురించి చెప్పాలంటే నిజంగా రంగనాథ్కి బలిసినోడి బంగ్లాలను ముట్టుకోవడానికి చేత కాదు, పేదవాడి పూరి గుడిసెలను ముట్టుకుంటాడు, అది కూడా ఏ నోటీసులు లేకుండా. కొన్ని చెరువులలో చెరువు మధ్యలో నుండి రోడ్డు ఉంటుంది, చెరువు సైడ్ నుండి ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డుకి అవతల మొత్తం గుడిసెలు ఉంటాయి. ఆ చెరువు లోపలనే కొన్ని కోట్ల విలువ చేసేటువంటి ఒక బంగ్లా ఉంటుంది. ఆ చెరువు మొత్తాన్ని కూడా కబ్జా చేసుకొని ఉంటారు. అయినప్పటికీ ఆ బంగ్లాను ముట్టుకోకుండా ఈ గుడిసెలనే ముట్టుకుంటాడు రంగనాథ్. సో అదే విషయం పైన రంగనాథ్కి నోటీసులు ఇచ్చింది హైకోర్టు. రంగనాథ్ పైన ఫైర్ అవుతూ ఉంది. అంటే కొంతమందికి ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా ఇల్లులు కూల్చేస్తూ ఉన్నారు. చూద్దాం ఒకసారి దాని గురించి. ఇక చెరువుల సంరక్షణ పేరుతో దూకుడు ప్రదర్శిస్తున్న హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. చట్టపరమైన నిబంధనలు అతిక్రమిస్తూ న్యాయస్థానాల ఆదేశాలను బేతకారు చేస్తూ చేయడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇక ముఖ్యంగా బతుకమ్మ కుంట విషయంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వ్యవహార శైలిని తప్పుడు పడుతూ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ధిక్కరణపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక బతుకమ్మ కుంట ఆక్రమణల తొలగింపు వ్యవహారంలో ఇప్పటికే కోర్టు ధిక్కార కేసు ఎదుర్కొంటున్న కమిషనర్ రంగనాథ్ అదే స్థలంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించడంపై కోర్టు విస్మయం వ్యక్తం చేస్తుంది. ప్రదర్శనలు వద్దు, మీరు ప్రజల మెప్పు కోసం పబ్లిసిటీ స్టంట్లు చేయొద్దు, కానీ న్యాయస్థానం ముందు అటువంటి ప్రదర్శనలు సాగవు. అయితే ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యించింది. క్షమాపణలు చెప్పి మళ్ళీ అదే తప్పు చేశారు. గతంలోనే ఇదే విషయంలో స్వయంగా హాజరై బేషరతుగా క్షమాపణలు చెప్పిన కమిషనర్ మళ్ళీ అదే వివాదాస్పద స్థలంలో భవిష్యత్తు ప్రణాళికల గురించి ప్రసంగించడం కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని స్పష్టం చేసింది. కాగా ఈ వ్యవహారంపై జనవరి 30లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 6, 2026కు వాయిదా వేసింది. ఇక అసలు చట్టం ఏం చెప్తుంది, బాధితులు ఏమంటున్నారు ఒకసారి చూస్తే, హైడ్రా చర్యలపై క్షేత్రస్థాయిలో ప్రశంసలు వస్తున్నప్పటికీ చట్టపరమైన ప్రక్రియలను పాటించడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా 3 అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నోటీసులు లేని కూల్చివేతలు, ముఖ్యంగా గమనించాలి. నోటీసులు లేని కూల్చివేతలు, ఇందాక నేను చెప్పిన కదా, సామాన్యులకు, ప్రజలకు, పేద ప్రజలకి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారు. ఇక మున్సిపల్ రెవెన్యూ చట్టాల ప్రకారం ఏ నిర్మాణాన్ని కూల్చాలన్నా కనీసం 15 రోజుల ముందస్తు నోటీసులు ఇవ్వాలి. కానీ అనేక చోట్ల తెల్లవారుజామునే జేసీబీలతో వచ్చి కూల్చివేతలు చేపట్టడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అంటే నువ్వు ఏదన్నా కానీ కూల్చాలంటే కనీసం 15 రోజుల ముందు నోటీసులు జారీ చేయాలి వాళ్ళకి. నోటీసులు లేకుండా ఏం లేకుండా తెల్లవారుజామునే జేసీబీలు పట్టుకుపోయి ఇండ్లు కూలగొడతా ఉన్నారు. పాపం వాళ్ళు ఏడికి పోవాలటువంటి ఏడికి పోవాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు బయట తీసుకొని పెట్టుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలా చూసినాం మనం. ప్రజలు వాళ్ళ ఇంట్లో ఎన్నో ఏళ్ళు కష్టపడి కొన్ని లక్షలు కూడా పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే కనీసం ఒక 15 రోజుల సమయం ఇవ్వకుండా ఇల్లును కూల్చేస్తూ ఉన్నాడు ఈ హైడ్రా రంగనాథ్ కమిషనర్. మరి మీరు ఒకవేళ వాళ్ళు ఎఫ్టీఎల్లో ఉంటే, ఆ చెరువులోనే నిజంగా వీళ్ళు కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటే, మీరు ఓ 15 రోజుల ముందు నోటీసులు ఇవ్వండి, వాళ్ళకి చెప్పండి. ఇవి ఏమీ లేకుండా మీరు ఎట్లా కూల్చేస్తారు? మీకు అంతగా ఒకవేళ కూల్చాలని ఉంటే, నోటీసులు వీళ్ళకి ఇవ్వద్దు అని ఉంటే డైరెక్ట్ మీరే వెళ్ళండి, ఆన్ సైట్కి వెళ్ళి చూడండి. ఆన్ సైట్కి వెళ్ళి ఒక 15 రోజుల ముందు వీళ్ళకి చెప్పండి, అమ్మ మీదంతా ఇది ఎఫ్టీఎల్లో ఉంది, మీరు అంతా కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారు, లేకుంటే ఇంకేదో చేసిల్లు అని చెప్పి మీరు డైరెక్ట్ చెప్పండి, నేను నోటీసులు ఇస్తున్నా మీకు అని చెప్పి మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత నోటీసులు పంపించండి. అయినప్పుడు వాళ్ళకి వినకపోతే అప్పుడు కూల్చండి మీరు. ఇక
స్టే ఉత్తర్వుల బేఖాతారు న్యాయ నిపుణులు పేర్కొన్నారు. ఇక స్టే ఉత్తర్వుల బేఖాతారు, బతుకమ్మకుంట, ఆమీన్పూర్ వంటి ప్రాంతాల్లో కోర్టు స్టే ఉన్నప్పటికీ కూల్చివేతలు పూనుకోవడం వ్యవస్థల మధ్య ఘర్షణకు దారితీస్తుంది. అంటే కొంతమందికి నోటీసులు ఇస్తే, అంటే 15 రోజుల్లో మీరు కాల్ చేయకపోతే మేము మీ ఇల్లు కూల్చేస్తామని చెప్పి వీళ్ళు ఏదైతే నోటీసులు ఇస్తారో, అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటారు. ఎన్ని రోజులు, అది వారమా, 2 వారాలా, 3 వారాలా, కొన్ని రోజులు స్టే తెచ్చుకుంటారు. అంటే ఆ స్టే తెచ్చుకున్న తర్వాత రంగనాథ్ కానీ వాళ్ళ తాత కానీ వాటిని ముట్టుకునేటువంటి ప్రసక్తి అసలే ఉండదు, వాళ్ళకి రైటు ఉండదు. కానీ ఈయన ఏం చేస్తాడు, స్టే వచ్చినప్పుడు, స్టే ఉన్నప్పుడు, లేకుంటే నోటీసు లేకుండా తెల్లవారుజామున జేసీబీలను పంపిస్తాడు. ఇక న్యాయ పరిధిలో ఉన్న అంశాలపై బహిరంగ ప్రసంగాలు చేయడం న్యాయ వ్యవస్థను కించపరచబడని కోర్టు భావిస్తుంది. అనుమతుల గందరగోళం, హెచ్ఎండిఏ లేదా జిహెచ్ఎంసీ అనుమతులతో, బ్యాంకు లోన్లతో ఇల్లు నిర్మించుకున్న సామాన్యులు ఇప్పుడు హైడ్రా చర్యలతో రోడ్డున పడుతున్నారు. ఒక ప్రభుత్వ విభాగం అనుమతిస్తే మరో విభాగం అక్రమం అనడం ఏంటి అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. గతంలోనే కోర్టులు స్పందిస్తూ తప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోకుండా కేవలం బాధితులపై పడడం ఏంటని అధికారులను ప్రశ్నించాయి. హైడ్రా లక్ష్యం అంటే చెరువుల పునరుద్ధరణ అనేది అత్యున్నతమైనదే అయినప్పటికీ అమలు చేసే పద్ధతిలో, ప్రక్రియలో లోపాలు వస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయం. కేవలం పబ్లిక్లో హీరో అనిపించుకోవాలనే తపనతో చట్టపరమైన చిక్కులు కొందెచ్చుకోవడం వల్ల అటు ప్రభుత్వ ప్రతిష్టకు, ఇటు సంస్థ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇక జనవరి 30న హైడ్రా సమర్పించే కౌంటర్ అఫిడవిట్ ఆధారంగా ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఇది మెయిన్గా సజ్జనార్ అవ్వచ్చు, రంగనాథ్ అవ్వచ్చు, లేకుంటే ఇంకా ఏ బోడినాథమో అవ్వచ్చు. వీళ్ళు ప్రభుత్వ అధికారులు ఇప్పుడు ఉన్నోళ్ళు ఎట్లున్నారంటే చాలా వరకు, అందరు కాదు, ఒక 80% వరకు మార్క్ చేసుకోండి, 80% వరకు సోషల్ మీడియాలో పొద్దున లేస్తే వీళ్ళే కనిపించాలి, సెలబ్రిటీల పక్కన కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టాలి, పేదల ఇండ్లు కూలగొట్టాలి, పేదలు ప్రమాదంలో ఉంటే స్పందించకూడదు. కొన్ని కోట్లకు పడిగెత్తినటువంటి వ్యక్తికి చిన్నగా చీమ కుట్టినా కూడా వీళ్ళు స్పందించి ప్రెస్ మీట్ పెడతారు వాళ్ళని పక్కన పెట్టుకొని. ఎందుకు ఇదంతా చేస్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు అంటే, కేవలం హీరో అనిపించుకోవాలి. తెల్లారులేస్తే వాళ్ళ మొహం సోషల్ మీడియాలో కనిపించాలి, పేపర్లో పెద్ద హెడ్లైన్ రావాలి. ఇదే కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు. మీరు సజ్జనార్తో చూడండి, సినీ నటులకు చిన్నగా ఏదో సోషల్ మీడియాలో కామెంట్ పెడితే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయంటే వెంటనే వాడిని తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నారు. మరి అట్లా రైతులకు ఎన్ని సమస్యలు అంటే ముందుకు వచ్చింది మీ పోలీస్ శాఖ? లేకుంటే ఒక అమ్మాయిని ఎవడో రోడ్డు మీద ఏడిపిస్తున్నాడు అంటే ఎంతమంది ముందుకు వచ్చిళ్ళు? ఇవన్నీ కావు, అది అయ్యే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఎంతసేపు ఎవరికి వాళ్ళు హీరోగా చూపించుకోవాలి జనాలకి అనేటువంటిది ఒకటే ఉంది. ముఖ్యంగా నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అనేది అర్థం చేసుకోండి ఒకసారి. మన వార్తలు వచ్చినటువంటిది కూడా కేవలం పబ్లిక్లో హీరో అనిపించుకోవాలనేదే వీళ్ళ తపన. అందుకే అసలు చట్టవిరుద్ధంగా పనులు కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళు మీరు ప్రజలు, సామాన్యులు, పేదోళ్ళు, ఇంకెవరో ఏనన్న వాళ్ళు ఆయనకేమొస్తుంది? మిమ్మల్ని పట్టించుకుంటే వాళ్ళకి ఏమొస్తుంది? మీరు బుక్కడు బోయబెట్టోళ్ళ వాళ్ళకి? కొన్ని కోట్లకు ఉన్నవానికి ఏమన్నా మాట సాయం చేసినా, ఇంకేమన్నా సాయం చేసినా కూడా వాడు ఏదో ఒకటి చేస్తాడు కదా మళ్ళీ వీళ్ళకి. మనం ఏం చేయలేం కదా వీళ్ళకి. లేకుంటే ఒక సోషల్ మీడియా, సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సోషల్ మీడియాలో కొన్ని లక్షల ఫాలోవర్స్ ఉంటే వెంటనే ఆయన ఫోటో తీసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెడతారు కదా, అరే సజ్జనార్ ఇట్లా రియాక్ట్ అయిండు అని చెప్పి. అందుకు ఈ హైడ్రా రంగనాథ్ పేదలిల్లు కూల్చేయగానే పేపర్లో మొత్తం ఈయన గురించే వస్తాయి కదా, రంగనాథ్ పేదలిల్లు కూల్చేసిందని చెప్పి. అది నెగిటివిటీవా పాజిటివిటీ వాళ్ళకి అవసరం లేదు. సో ఇది జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కూడా రంగనాథ్ కాదు, ఇంకా ఏ బొంగనాథ్ వచ్చినా కూడా ప్రజలే ఎదుర్కోవాలి, ప్రజలే బుద్ధి చెప్పాలి అంతే.
దానికి మించిన సమాధానం ఇంకోటి లేనే లేదు. జేసీబీ ఒకవేళ ఆడికి వస్తే ఓ 30,000 వేయినా పర్లేదు కానీ ఇంకో జేసీబీ తీసుకొచ్చి ఆ జేసీబీ మీద దాడి చేపియండి. ఎట్లా వస్తారు మరి? మీకు ప్రభుత్వం నుంచి నోటీసులు రాకుండా పేదల ఇల్లు కూడా కొట్టడానికి ముందుకు ఎట్లా వచ్చిండి రంగనాథ్? అంటే హైడ్రా అనేది ఓన్లీ పేదల ఇళ్ళ వరకేనా? సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలి. ప్రజలే దీనిపైన నిర్ణయం కూడా తీసుకోవాలి. సో ఈ నెల 30న అయితే ఏదైతే అఫిడవిట్ వీళ్ళు హైడ్రా నుంచి సమర్పిస్తున్నారో సో దాంట్లో అన్నీ తెలుస్తాయి. మరి ఒకవేళ రంగనాథ్ ఎందుకు చేశాడు ఇట్లా, ఒకవేళ ఎవరైనా చేయమన్నారా ఏందనేది కూడా 30న మనకు మొత్తం కూడా బయటికి రాబోతుంది.